Hi, I'm Dr. Shruti, Medical Retina Consultant at GVK Health Hub. నెక్స్ట్ కామనెస్ట్ క్వశ్చన్ ఆర్ నెక్స్ట్ ఈ మధ్యలో మనం చాలా చూసే పేషెంట్స్ వచ్చేసి డ్రై ఐ. ముందు డ్రై ఐ అంటే ఏదో ఒక డిజార్డర్ ఉండడం వల్ల ఆర్ ఇంక్రీజ్ స్టెరాయిడ్ యూసేజ్ ఉండడం వల్ల హై డయాబెటిక్స్లో కానీ లేకపోతే మెనోపాజల్ ఉమెన్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. బట్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ టెక్నాలజీ, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ స్క్రీన్ టైం, అది పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా, లెట్ ఇట్ బి ఐటీ ఎంప్లాయీస్ ఇన్ అడల్ట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం, అది స్కూల్స్లో అయినా ఇన్ హౌస్ అయినా, స్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ స్క్రీన్ టైం అనేది విపరీతంగా పెరిగిపోయింది irrespective of any age group, and the ultimate result is dry eye, which is the most commonest symptom and the most commonest very difficult to treat and very commonest symptom that we see in OPDs is dry eye. Okay, అసలు డ్రై ఐ అంటే ఏంటి? మన కళ్ళలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ టియర్ ఫిలిం, అంటే న్యాచురల్ తేమ. అది మన బాడీకి వాటర్ ఎలానో మన కంట్లో వాటర్ని టియర్ ఫిలిం అంటాము. బాడీలో వాటర్ ఉన్నప్పుడు మనం హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు ఎంత హెల్తీగా ఉంటామో, కంట్లో టీయర్స్ ఏవైతే కంటి నీళ్ళు ఉంటాయో ఆ తేమ మెయింటైన్ చేసే వరకే మన విజన్ అనేది చాలా బాగుంటుంది. వెన్ వీ స్ట్రెస్ అవర్ ఐస్, ఒక డేలో 8 to 10 hours కంటే ఎక్కువగా మన స్క్రీన్ని చూసినప్పుడు ఆ న్యాచురల్ తేమ అనేది ఆవిరైపోతూ ఉంటుంది. బికాస్ అంతసేపు మనం ఐస్ని ఓపెన్గా, బ్లింకింగ్ కెపాసిటీ తక్కువ అయిపోయి ఓపెన్ పెడతాం కాబట్టి ఎవాపరేట్ అయిపోయాక వీ ఎండప్ ఇన్ అ కండిషన్ కాల్డ్ డ్రై ఐ. సో వాట్ డస్ డ్రై ఐ డూ? నెంబర్ 1, ఇంక్రీజ్డ్ ఇరిటేషన్. కళ్ళు ఎప్పుడు నలవడం కానీ, ఆ క్లారిటీ లేకపోవడం కానీ. మనం ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఐ చెకప్ అంతా నార్మల్గా ఉంటుంది, మీకు పవర్ ఉండదు, కానీ మీకు అలానే క్లారిటీ కూడా ఉండదు. ద డిస్టర్బెన్స్ ఇన్ విజన్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ డ్రై ఐ. అది పిల్లల్లో పెద్దల్లో టైం వేరియేషన్ లాగా ఉంటుంది. లైక్ ఐ మెన్షన్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అడల్ట్ మోర్ దెన్ 8 to 10 hours ఆఫ్ స్క్రీన్ టైం, అది ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ ఏదైనా ఒకటే. అండ్ పిల్లల్లో మోర్ దెన్ 2 hours ఆఫ్ స్క్రీన్ చూసినా డ్రై ఐలో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ దిస్ విల్ లీడ్ టు మయోపిక్ విజన్. ఎలాంటి ఐ పవర్ లేని పిల్లలకు కూడా ఇంక్రీజ్డ్ స్క్రీన్ టైం తోటి డ్రై ఐ డెవలప్ అయ్యి దే ఎండప్ ఇన్ మయోపిక్ విజన్. అంటే చిన్నప్పటి నుంచి అద్దాలు పెట్టుకోవడము, చిన్నప్పటి నుంచి ఐ డ్రాప్స్ వాడడము. సో డ్రై ఐకి ట్రీట్మెంట్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్. వాట్ ఆర్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్? మన కంట్లో న్యాచురల్ టియర్ ఫిలిం ఎలా ఉంటుందో దాని ఆర్టిఫిషియల్ సబ్స్టిట్యూట్. ఎలా అయితే మనం మినరల్ వాటర్లో బాటిల్లో వాటర్ తాగుతామో జస్ట్ టు రిలీవ్, ఆర్ ఓఆర్ఎస్ తాగుతామో టు రిలీవ్ యువర్ డీహైడ్రేషన్, అలానే ఐ డ్రాప్స్. దే ఆర్ కాల్డ్ లూబ్రికెంట్ ఐ డ్రాప్స్. మీ డ్రై ఐ గ్రేడింగ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, ఇంటెన్స్, సివియర్, మైల్డ్, మోడరేట్ అని ఉంటుంది. ఆ గ్రేడింగ్ ప్రకారం intensity of lubricants will be prescribed. But dry eye is a very dangerous condition and it will affect your quality of vision. దీన్ని అరికట్టడానికి నెంబర్ 1, స్పెషల్లీ అడల్ట్హుడ్లో బికాస్ ఆఫ్ వర్క్ లోడ్ డ్రై ఐ ఈజ్ ఎనీవేస్ యాక్సెప్టబుల్, బికాస్ ఇఫ్ దేర్ వర్క్ ఈస్ కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ దెర్ ఈస్ నో ఎస్కేప్. But we see increasing of dry eye cases in childhood because of increased phone usage in kids. టీవీ చూడడం కానీ, దిస్ ఆల్ ఎండింగ్ అప్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేజ్. ఇదంతా అవాయిడ్ చేయడం ఎలా? ఎంకరేజ్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్. వాట్ వీ సీ టుడే, చిల్డ్రన్ ఆర్ జస్ట్ నాట్ గోయింగ్ అవుట్, దే ఆర్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్స్. 24 hours స్కూల్ అయిపోతే ఇంట్లోనే ఉంటారు, క్లోజ్ డోర్స్, 4 walls మధ్యనే ఉంటారు, విచ్ ఈజ్ వెరీ అన్హెల్దీ ఫర్ ద ఐస్. ఐస్కి ఎంత నియర్ విజన్ ఉంటుందో అంత డిస్టెంట్ విజన్ కూడా ఉండాలి. దట్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా మీరు టీవీ చూసుకుంటూ నియర్ విజన్కి మాత్రమే అంకితం చేస్తే యువర్ ఐస్ విల్ బీ అల్టిమేట్లీ డ్యామేజ్డ్. ఎవ్రీడే ఈవినింగ్ రావంగానే 1 hour ఆఫ్ అవుట్డోర్ ప్లే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ విజన్ అండ్ ఇట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్. ఆడుకోవడం ఎక్కడైతే ఏంటి, ఇండోర్ బ్యాడ్మింటన్ ఆడతాము, నో, అవుట్డోర్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ యువర్ మయోపిక్ విజన్. నెంబర్ 2, రెడ్యూస్ స్క్రీన్ టైమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. పిల్లలు ఫోన్ చూడపోతే అన్నం తినట్లేదు, టీవీ చూడపోతే అన్నం తినట్లేదు, వదిలేయండి. 2-3 days తినకపోతే ఆకలే, 3rd day వాళ్ళే తింటారు. బట్ ఎంకరేజింగ్ స్క్రీన్ టైమ్ జస్ట్ ఇన్ ద సేక్ ఆఫ్, ఆర్ ఐ టోటలీ అండర్స్టాండ్. పేరెంట్స్ కూడా ఒక లిమిట్ అయిపోయాక దే ఆర్ ఎగ్జాస్టెడ్ అండ్ దే జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ ఫోన్స్. బట్ ఇన్ అ లాంగ్ రన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు డ్యామేజ్ ద కిడ్స్ ఐస్. సో ఆ ఒక్క అలవాటు తక్కువ చేస్తే యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ నెగటివ్ థింగ్స్ దట్ కెన్ హ్యాపెన్ టు యువర్ చైల్డ్.